శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయి సచరిత 174వ ఓవి నుంచి ఈరోజు చదువుకుంటున్నాము. 28వ అధ్యాయం 407వ పేజీ. ఇవాళ మకర సంక్రాంతి పండుగ. గంగోదకంతో అభిషేకం చేస్తే శంకరుడు సుప్రసన్నుడవుతాడు అని చెప్పాడు. అతని ప్రేమను, శుద్ధాంతఃకరణాన్ని, దృఢనిశ్చయాన్ని గని బాబా సరే నీ కోరిక తీరుస్తున్నానని అన్నారు. తర్వాత లేచి స్నానానికి వేసిన పీటపై కూర్చున్నారు. తలను మేఘ ముందుకు వంచి తలపై కొంచెం నీరు పోయి శరీరానికంతటికి శిరస్సు ప్రధానం, శిరస్సుపై కాసిన నీరు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లే, ఇదైనా ఒప్పుకోరా అని అన్నారు. సరే అని మేఘ చెంబు తీసుకొని బాబా శిరస్సుపై పోస్తూ ప్రేమ పొంగగా హరగంగే అంటూ మొత్తం నీరును బాబా శరీరంపై గుమ్మరించాడు. నా శంకరునికి స్నానం చేయించానని మేఘ చాలా ఆనందించి బిందెను కింద పెట్టి చూడగా ఆశ్చర్యం, బాబా శరీరమంతా నీరు గుమ్మరించిన బాబా శిరస్సు మాత్రమే తడిసింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టల్లో ఎక్కడా నీటి చుక్కే లేదు. మేఘ అభిమానం అంతా కరిగిపోయింది. దగ్గర ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనసులో స్నానం చేయించాలని తలచావు, సరే నీ ఇష్ట ప్రకారమే చేయి, కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తులని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏది దుర్గమం కాదు, అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్న, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్న భక్తులు శ్రద్ధాస్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభిష్టాలను పొందుతారు వ్యవహారాలతో. ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా ప్రమాదం ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధన చేస్తారు. ఇటువంటిదే మేఘ యొక్క మరొక కథ. అంటే భక్తులపై సాయి గల ప్రేమ గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క కొత్త పటాన్ని వాడలో పెట్టి మేఘ భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడలో వారి ప్రకృతి అయిన పటాన్ని 2 స్థలాల్లోనూ పూజన ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘ మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ పక్క మీద కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూశాడు. మేఘ మేలుకుని ఉండని చూసిన బాబా అతని పక్కపై అక్షింతలు జల్లి మేఘ త్రిశూలానికి రా అని చెప్పి అక్కడే మాయమయ్యారు. బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూసేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా పక్కపై నక్షత్రాలు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునుపటి వలె మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం మేఘ చేసుకుని త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయడానికి వారి అనుమతిని కోరాడు. మేఘ అంతా చెప్పాక బాబా ఏం దృష్టాంతం, త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలను వినలేదా? పోటీ దృష్టాంతం నా మాటలు నిజమా కాదా అని పరీక్షించుకున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవం, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. థ్యాంక్ యూ. 197వ ఓవి నుంచి మరొక వీడియోలో చదువుకుందాము. జై సాయినాథ్.